హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎంసెట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈచ్ చాప్టర్స్ తెలుసుకోబోతున్నాం. మీరు ఇంపార్టెంట్ చాప్టర్స్ చేసుకోవడం వల్ల మీ స్కోర్ అనేది బూస్ట్ అవుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయడం వల్ల మీకు ఎక్కడ అర్థం కాదు. సో మీరు పూర్తి వరకు చూడండి. అలాగే లాస్ట్లో మీకు ప్రిపరేషన్కి కావాల్సిన టిప్స్ అయితే నేను ఇస్తాను. సో వీడియోని పూర్తి వరకు అయితే చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత మోటివేషన్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ ముందు నా పేరు మనోడు, ఐఎమ్ ఫ్రమ్ వెల్లింగ్ యూనివర్సిటీ, ఆవడి, చెన్నై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జేఈ మెయిన్స్కి ఎంసెట్కి అయితే తేడా అయితే తెలుసుకుందాం. జేఈ మెయిన్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, అలాగే ఎంసెట్లో అయితే నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో మీరు ఎంసెట్లో హైయెస్ట్ స్కోర్ చేసుకోవడానికి అవకాశాలు అయితే చాలా ఉంటాయి. జేఈ మెయిన్స్లో షిఫ్ట్స్ ఎలా ఉంటాయి, ఎంసెట్లో కూడా షిఫ్ట్స్ అలాగే ఉంటాయి. ఎంసెట్లో మనకు 3 సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది: ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి 40 మార్క్స్కి ఉంటుంది, అలాగే మ్యాథ్స్ వచ్చేసరికి 80 మార్క్స్కి ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు ఈ వీడియోని ఎలా డివైడ్ చేస్తున్నానంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్స్ అయితే ఫస్ట్ చెప్తాను, అలాగే లాస్ట్లో అయితే టిప్స్ ఫర్ ప్రిపరేషన్ అయితే చెప్తాను. మీరు పెన్ పేపర్ అయితే తీసుకొని రెడీగా ఉండండి. ఒక్కొక్కటిగా నీట్గా రాసుకోండి. ఇలా నీట్గా రాసుకోవడం వల్ల మీకు ప్రిపరేషన్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మ్యాథ్స్ గురించి అయితే తెలుసుకుందాం. మ్యాథ్స్లో నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయని మీరైతే కంగారు పడద్దు. ఇంపార్టెంట్ చాప్టర్స్తో పాటు అలాగే ఆ చాప్టర్లో కాన్సెప్ట్స్ ఏంటైతే నేను పెట్టాను, ఒకసారి అయితే చూడండి. వచ్చేసరికి ఫిజిక్స్ అయితే తెలుసుకుందాం. నేను మళ్ళీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్స్ అయితే. ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్తో పాటు నేను అలాగే చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ చదవాలో క్లియర్గా అయితే పెట్టాను. ఒకసారి అయితే అది చెక్అవుట్ చేసుకోండి. అలాగే నోట్స్లో అయితే రాసుకోండి, ఖచ్చితంగా నోట్స్లో అయితే రాసుకోండి. మీకు ప్రిపరేషన్ టైంలో చాలా బాగా. కెమిస్ట్రీ గురించి అయితే తెలుసుకుందాం. కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్స్ అయితే నేను ఫిజికల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ లాగా డివైడ్ చేశాను. అలాగే చాప్టర్స్ ఎక్కువ నేనైతే మీరైతే కంగారు అయితే అవసరమే లేదు. ఎందుకంటే నేను చాప్టర్ వైజ్లో ఏ కాన్సెప్ట్స్ చదవాలో క్లియర్గా అయితే పెట్టాను. ఒకసారి అయితే వల్ల మీకు చాలా బాగుంటుంది. ఎందుకు రాసుకోమంటున్నానంటే మీకే అర్థమవుతుంది. రాసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ టైప్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం టిప్స్ ఫర్ ప్రిపరేషన్ అయితే తెలుసుకుందాం. మీరు ఇప్పుడు ఇంపార్టెంట్ చాప్టర్స్ చదువుకున్న తర్వాత పీవీక్యూస్ క్వశ్చన్ అయితే చేయండి. సబ్జెక్ట్కి 5 పీవీక్యూస్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా రోజుకి అయితే చేయండి. 5 క్వశ్చన్స్ చేయమంటున్నానంటే మీకు ఫస్ట్లో పీవీక్యూస్ క్వశ్చన్స్ చేయడం అంటే చాలా టఫ్గానే ఉంటుంది. అంతెందుకు నేను కూడా చాలా టఫ్గానే ఫీల్ అయ్యాను ఫస్ట్లో పీవీ క్వశ్చన్స్ రాగా. సో మీరు సబ్జెక్ట్కి ఒక 5 పీవీక్యూస్ క్వశ్చన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు నెక్స్ట్ డే అనేది ఒక 6 అవుతుంది, అలా నెక్స్ట్ డే అనేది 7 అవుతుంది. ఇలా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ పీవీక్యూస్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు. ఒకవేళ మీకు పీవీక్యూస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి టఫ్గా ఉంటే మీకు యూట్యూబ్లో పీవీక్యూస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేస్తున్నారని. అక్కడి నుంచైనా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు రోజుకి ఒక 5 పీవీక్యూస్ క్వశ్చన్స్ సబ్జెక్ట్కి సాల్వ్ చేయమని చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటంటే అనేది మాక్ టెస్ట్ అయితే తీసుకొని ట్రై చేయండి. మీరు మాక్ టెస్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలో కన్ఫ్యూజ్గా ఉంటే నేను డిస్క్రిప్షన్ అనేది లింక్ ఇస్తాను. అక్కడికి అయితే వెళ్ళి మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సండే అనేది మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే మీరు చేసే మిస్టేక్స్, మీరు ఎక్కడ వీక్ ఉన్నారో ఆ ఏరియాస్ అయితే కవర్ చేసుకోనికి అయితే ఈ సండే పూట అయితే ట్రై చేయండి. డిస్కషన్ కోసం అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే మీరు కమెంట్ సెక్షన్లో అయితే నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో చెప్పండి. నేను నెక్స్ట్ అయితే ఆ టాపిక్ మీద అయితే వీడియో తీస్తాను. ఇలాంటి మోర్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.